To my channel. Today we are going to explain T diagram 1 non-verbal information అనమాట. ఓకే, నిన్న వీడియోలో పై చార్ట్ 1 పై చార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ వీడియో చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, ఫస్ట్ టీ డయాగ్రామ్ 1 చూద్దాం. ఫస్ట్ టైటిల్ చదువుకోవాలి, తర్వాత కిందదంతా టీ డయాగ్రామ్ మొత్తం చదువుకొని తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ టైటిల్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏపీ అని ఉంది. ఓకే, ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ అని ఇచ్చారు. అవన్నీ చదువుకుందాం, తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే అండి, ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్యూర్ సైన్సెస్ అవన్నీ చదువుకోండి. తర్వాత అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈజీ టీ డయాగ్రామ్ అంతా చదివి రాయదంత ఏమి ఉండదు. ఓకే, వాట్ ఆర్ సమ్ కెరీర్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ హూ చూస్ ద ఎంపీసీ గ్రూప్. ఏం కెరీర్ ఆప్షన్స్ ఎంపీసీ గ్రూప్ చూస్ చేసుకున్న వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయండి. ఏమిటమ్మా ఆన్సర్? ఎన్డీఏ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే బీటెక్, బీఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అనేవి ఆన్సర్ కీలో లేవన్నమాట. ఎన్డీఏ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ తర్వాత నేను ఈ బిట్టు ఇంతే ఆన్సర్ అయితే చూద్దాం. గవర్నమెంట్ హ్యాండ్ బుక్లో ఏమి ఇచ్చాడో ఆన్సర్ ఇంకా రాలేవు. నేను ఇది వాటర్స్ అండ్ కెరీర్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఇది చూసి నేను చూస్తున్నాను. ఓకే, విచ్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ క్యాన్ బైపీసీ స్టూడెంట్స్ పర్స్యూ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఏముంటాయమ్మా మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ బైపీసీ వాళ్ళకి? ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఏఎన్ఎం అని ఉంటాయి. రాసుకోవచ్చు, మొత్తం 3 రాసినా సరిపోతాయి. తర్వాత మొత్తం రాయండి. వాట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ సిఈసీ స్టూడెంట్స్. ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నారు అనమాట. ఓకే, మన క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అది ఏం అడిగారో అర్థం చేసుకొని అప్పుడు రాయాలి. ఏముంటాయమ్మా సిఈసీ వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సెస్? సిఏ, సిఎంఏ, సిఎస్ అనమాట. ఓకే, వాట్ ఆర్ ద కోర్సెస్ అవైలబుల్ ఫర్ హెచ్ఈసీ. హెచ్ఈసీకి ఏముంటాయమ్మా? ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ అంట, బిఏ అనమాట. బిఏ అవి బ్రాకెట్లో రాసినా సరిపోయింది. బిఏ సైకాలజీ, ఫిజియాలజీ అవి రాసినా సరిపోయింది. లేదంటే ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ అని అది ఏరో మార్క్ పెట్టేసి బిఏ అని రాసినా మార్క్ వేస్తారనమాట. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓన్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ ద హెచ్ఈసీ గ్రూప్ క్యాన్ అప్లై ఫర్ ఎస్ఎస్సీ ఆర్ఆర్బీ జాబ్స్. నో అమ్మ. చూడండి కింద అన్ని ఏరో మార్కులు ఇచ్చేసి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీకి ఎంఈసీ, బైపీసీ, హెచ్ఈసీ ఎవరు చదివినా ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. ఓకే, ఫాల్స్ అని రాసి సరిపోతుంది. ఒకసారి ఆన్సర్ చూసేద్దాం. ఆన్సర్ చూడండి. ఫస్ట్ దానికి ఎన్డీఏ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్. సెకండ్ దానికి అన్నీ రాయొచ్చు, ఎంబీఎస్, బీడిఎస్, బిఎంఎస్ అని రాయొచ్చు. థర్డ్ దానికి ప్రొఫెషనల్ కోర్సెస్ అని సిఎస్ఎంఎస్, సిఎస్ అని రాయాలి. ఓకే, ఫోర్త్ దానికేమో ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ బిఏ అని రాయాలి. లేదంటే బిఏ అని బ్రాకెట్లో పెట్టేసి సైకాలజీ, ఫిజియాలజీ అన్న రాయొచ్చు. లేదంటే ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ అని పెట్టి ఏరో మార్క్ పెట్టి బి అని రాయొచ్చు. తర్వాత స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు కాబట్టి ఫాల్స్ అని రాయాలన్నమాట. ఇది ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ టీ డయాగ్రామ్ కూడా ఆన్సర్ చూసేద్దాం. టీ డయాగ్రామ్ 2 అనమాట. ఫస్ట్ టైటిల్ చదువుదాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, రిజంబల్స్ ఆర్ రిలేషన్షిప్, ఎంఫసిస్ ఆర్ అండర్స్టేట్మెంట్, సౌండ్ ఆఫ్ రిజంబల్స్ అదర్స్, వర్బల్ గేమ్స్. ఇవన్నీ చదువుకోండి. స్మైల్ అవన్నీ ఇచ్చారు కదా, ఇవి బ్రాకెట్లో ఉన్నాయి. అదిగో అక్కడ ఎగ్జాంపుల్స్ అవన్నీ చదివి టీ డయాగ్రామ్స్ అని అంటే చూసి రాసేయడమేంది, ఏం లేదు. విచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజెస్ ద వర్డ్స్ దట్ ఇమిటేట్ సౌండ్స్. ఇమిటేట్ సౌండ్స్ అని ఇచ్చారు. ఎక్కడుంది? ఆనోమాటపియా అది. వాట్ ఈజ్ ఐరోనీ? ఐరోనీ కూడా ఉంది. సాంగ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ మెంట్. Give an example for smile. Her smile was as bright as the sun. అది ఉంది. స్మైల్ అనే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఎగ్జాంపుల్ అని ఉంది, అది రాస్తే సరిపోద్ది. విచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ గివ్స్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ లివింగ్ థింగ్స్. అదే పర్సోనిఫికేషన్. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెంటెన్స్ ఎ బాయిల్డ్ ఎగ్ ఎవ్రీ మార్నింగ్ ఈజ్ హాట్ టు బీట్. ఏందమ్మా? పన్. ఓకే, ఆన్సర్ చూద్దాం. Onomatopoeia. Irony is saying the opposite of what is meant. Her smile was as bright as the sun. Personification gives human qualities to non-living things. The figure of speech is pun.
12 రాసినా సరిపోయింది. ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్ 12 రాసినా సరిపోయింది. ఇదన్నమాట ఇంతటితో వీడియో. తర్వాత మనం టేబుల్ 1 and table 2. Okay, thanks for watching. Please do subscribe and follow for more videos.